వెల్కమ్ టు వ్యూ పాయింట్. తరచూ తలస్నానం చేయడం వల్ల కలిగే నష్టాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే అతిగా తలస్నానం చేయడం వల్ల జుట్టు ఆరోగ్యం దెబ్బతింటుంది. తరచూ తలస్నానం చేయడం వల్ల కలిగే నష్టాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. జుట్టు పొడిగా మారడం. తరచూ షాంపూ వాడడం వల్ల జుట్టులోని సహజ నూనెలు తొలగిపోయి జుట్టు పొడిగా గరుకుగా మారుతుంది. జుట్టు రాలడం. అతిగా తలస్నానం చేయడం వల్ల జుట్టు రూట్స్ బలహీనపడి జుట్టు రాలడం తగ్గిపోతుంది. తరచూ షాంపూ వాడడం వల్ల తల చర్మం పొడిబారడం, దురద, మొటిమలు వంటి సమస్యలు తలెత్తుతాయి. కొంతమందిలో తరచూ తలస్నానం చేయడం వల్ల జుట్టు త్వరగా తెల్లబడే అవకాశం ఉంది. జుట్టులోని సహజ నూనెలు తొలగిపోవడం వల్ల జుట్టుకు ప్రకాశం తగ్గి మందంగా కనిపిస్తుంది. ఎంత తరచుగా తలస్నానం చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. జుట్టు రకం. జుట్టు పొడిగా ఉంటే వారానికి 2 సార్లు, జిడ్డుగా ఉంటే వారానికి 3 సార్లు తలస్నానం చేయడం మంచిది. వేసవి కాలంలో ఎక్కువగా చెమట పడుతున్నప్పుడు తరచూ తలస్నానం చేయవచ్చు. వ్యాయామం చేసిన తర్వాత తలస్నానం చేయడం మంచిది. ఇందులో ముఖ్యమైన విషయాలు ఏంటంటే మీ జుట్టు రకానికి తగిన షాంపూను ఎంచుకోవడం ముఖ్యం. నీటి ఉష్ణోగ్రత. వెచ్చని నీటితో తలస్నానం చేయడం మంచిది. చల్లటి నీటితో లేదా వేడి నీటితో తలస్నానం చేయడం వల్ల జుట్టుకు హాని కలుగుతుంది. కండిషనర్ వాడకం. ప్రతిసారి తలస్నానం చేసిన తర్వాత కండిషనర్ వాడటం మంచిది. నూనె మర్దన. వారానికి ఒకసారి నూనె మర్దన చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. తలస్నానం చేయడం చాలా ముఖ్యమైనప్పటికీ అతిగా చేయడం వల్ల జుట్టు ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి మీ జుట్టు రకం మరియు వాతావరణాన్ని బట్టి తలస్నానం చేయడం మంచిదని డాక్టర్స్ చెప్తున్నారు.